చైర్మన్ నర్సాపూర్ గారు, సింగేపల్లి గోపి గారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నియోజకవర్గానికి సంబంధించినటువంటి పిఎస్ఎస్ చైర్మన్లు, నియోజకవర్గ రైతు బంధు సమితి అధ్యక్షులు, నియోజకవర్గ పార్టీ అధ్యక్షులందరికీ కూడా, అదేవిధంగా మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ శివకుమార్ గారికి, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లందరికీ కూడా, అదేవిధంగా టౌన్ అధ్యక్షునికి దామోదర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, చిరుమల దుర్గారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ గారికి, అనంతరెడ్డి గారికి, అందరికీ పిఎస్ఎస్ చైర్మన్ లపతి గారు, అందరు కౌన్సిలర్లు అందరూ కూడా, నర్సాపూర్ టౌన్ కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా మరి వేదికపై ఆశీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీ అధ్యక్షులు అందరూ కూడా అమ్మాయి సత్యనారాయణ గారు, అదేవిధంగా మన మున్రాయి మైపాల్ రెడ్డి గారు, ఎగ్జెడ్పీటీసీ నారాగౌడ్ గారు, మైపాల్ రెడ్డి గారు, మన వైస్ ప్రెసిడెంట్ నవీన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వైస్ ఎంపీపీ కౌడిపల్లి గారు, మాధవరెడ్డి గారు, సర్పంచుల ఫోరం శివంపేట. నేటి సన్నాహక సమావేశం సభాధ్యక్షులైనటువంటి మన శాసనసభ్యురాలు శ్రీమతి సుంతా లక్ష్మారెడ్డి గారికి, మన అన్న తెలంగాణ టైగర్, మరి మనల్ని ఎప్పుడు కాపాడుకునేటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు గారికి, మన మెదక్ పార్లమెంట్ కాబోయే పార్లమెంట్ సభ్యులు, మన మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, మరి ముఖ్య నాయకులు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష కార్యకర్త, మరి ఈరోజు మరి చాలా రోజుల తర్వాత మనం ఒక విచిత్రమైనటువంటి ఎన్నిక, మన పెద్ద దిక్కుగా ఉన్న మరి ఇంతకుముందు రమణగౌడ్ గారు చెప్పినట్టు కొంతమంది ఇచ్చినటువంటి ఉచిత సలహాలతోని మరి వారి స్వార్థాల కోసం తనని మాటల్లో మభ్యపెట్టి తప్పుదోవ పట్టించి మనందరినీ కూడా ఎవరిని సంప్రదించకుండా మరి బయటకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా నీడన మన హరీష్ అన్న గారి, మరి సుంతా లక్ష్మారెడ్డి గారి ధైర్యంతో గత ఎన్నికలు ఏ విధంగా కొట్లాడినామో మరి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మరి ముందుగా మన సన్నాహక సమావేశంలో మరి ఒక ప్రతి కార్యకర్తను, మరి ప్రతి ఒక్క నాయకుడిని కూడా కోరేది ఏంటంటే, మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఎన్నికకు ఇప్పుడున్నటువంటి ఎన్నికకు, మరి అప్పుడు మనం అధికారంలో ఉండి అసెంబ్లీ ఎన్నికలు కొట్లాడినాం, మన ప్రతిపక్షాల్లో ఉండి మరి పార్లమెంట్కి ఎన్నికలు కొట్లాడుతున్నాం. ఆ రోజు మా గ్రామంలో మేము ఇంత మెజారిటీ ఇస్తామని మనం పేపర్లలో రాసిచ్చినటువంటి సందర్భం. కానీ ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేను 30 ఓట్లు, నేను 40 ఓట్లు, నేను 50 ఓట్లు, ఈ విధంగా మనం విభజించుకొని ప్రతి గ్రామంలో కూడా మనం మెజారిటీ చూపించాల్సినట్టు అవసరం ఉన్నది. దాని మీద మన క్రమశిక్షణ గల కార్యకర్తలుగా నర్సాపూర్ నియోజకవర్గంలో మరి మన వెంకటరామరెడ్డి గారు మనకు మొన్న ఇన్ఛార్జ్గా ఉన్నాడు, ప్రతి గ్రామం కూడా తిరిగిండు. కాబట్టి ఇప్పుడు ఆయన వేరే కాన్స్టిట్యున్సీలో తిరిగినా మనకేం ఇబ్బంది లేదు, మనకు సుపరిచితుడు, మనల్ని అన్ని రకాలుగా చూసుకున్నాడు. మరి వారి కోసం మరి గ్రామాన ప్రతి కార్యకర్త కూడా ఒక పరీక్ష మాదిరి మరి మనం టీవీలలో చూసి బాధపడే సారథ్యంలో మనం అందరం కూడా పదవులు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ముఖ్యమైన ఎన్నిక మరి ఈరోజు మన ప్రతిపక్షంలో ఉండి మొట్టమొదట కొట్లాడే ఎన్నికల అవసరం ఉన్నది. మరి అంతేకాకుండా మరి ప్రతి గ్రామంలో కూడా మనం ఏ గ్రామానికి వెళ్ళి ఓటు అడగాలన్నా 10 సంవత్సరాల్లో మనం చేసినటువంటి పనులు, మన నాయకులు చేసినటువంటి అభివృద్ధి,
మరి అంతకుముందు తెలంగాణ కోసం మనం పడ్డటువంటి కష్టాలు ఏదైనా మనం చెప్పుకొని ఓటు అడగడానికి మనం ముందుకు పోతాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ మరి బీజేపీ పార్టీ కానీ మన ప్రాంతంలో ఎలాంటి పని చేయలేరు, వాళ్ళ ప్రాతినిధ్యం కూడా లేదు. అనవసరంగా అధికారంలోని మరి అందరినీ ప్రజల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా గ్రామాల్లో వాళ్ళు ఈరోజు ముదిరాజ్ అభ్యర్థి అని చెప్పేసి మన ముందు తీసుకొస్తున్నారు. దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి అందరు బీసీలను కూడా నేను కోరుతా ఉన్నా, బీసీగా మనం ఎన్ని పదవులు పొందాలన్నా మరి ఏ రకంగా మనం అభివృద్ధి కావాలనో మరి బీఆర్ఎస్ పార్టీ మనకు ముందుకు తీసుకుపోయింది. మరి ఆ ముదిరాజు రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ గారు కూడా మన పార్టీలో పార్లమెంట్ మన సభ్యునికి టికెట్ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా గ్రహించండి. మన ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, మన వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అందరం కూడా గమనించాలి. మన అభ్యర్థులలో మరి ఇప్పుడు పోటీ చేసేటువంటి అభ్యర్థులలో మన అభ్యర్థి టాప్ అభ్యర్థి, మరి అన్ని తెలిసినటువంటి అభ్యర్థి, మరి అన్ని రకాలుగా మనల్ని ఆదుకునేటువంటి అభ్యర్థి. మరి ఆయన ఆలోచన విధానం ఇక్కడ ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో కూడా ఆయన చేసేటువంటి సేవలు కూడా నిరంతరం ప్రజలకు ఎప్పుడు తీసుకొచ్చి నన్ను అభ్యర్థిగా నిలబెట్టినందుకు, కేసీఆర్ గారు నాకు బీఫామ్ ఇచ్చినందుకు ఈ ప్రాంతాన్ని నేను ఏ విధంగా కాపాడుతా అని చెప్పేసి కూడా ఆయన విన్నవించడం జరుగుతుంది. కాబట్టి ఒక మంచి అభ్యర్థి ఉన్నాడు, ఒక మంచి అవకాశం ఉంది, ఒక మంచి నాయకత్వం ఉంది. మరి అందరి ఆశీర్వాదంతో కూడా మనం మన పార్లమెంట్ సభ్యుల్ని మరి పెద్ద మెజార్టీతోని మన నర్సాపూర్ నియోజకవర్గంలో పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటే రానున్న కాలంలో మనకు అన్ని మంచి రోజులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి చివరిగా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, బలమైన నాయకత్వం కింద పనిచేస్తున్నాం. కాబట్టి అందరికీ కూడా మనం సమాధానం చెప్తాం, ప్రేమ ఉంటే మనం గౌరవిస్తాం. కానీ ఎన్నికలంత వరకు మటుకు మనం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగానే పనిచేసి కారు గుర్తుకే ఓటేసి వెంకటరామరెడ్డిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నిహిత సమావేశానికి ఆశించినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు, మరి అదేవిధంగా వేదిక ముందు ఆశించినటువంటి ముఖ్య కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచి చిన్నరెడ్డి గారు ఉన్నారు. కేసీఆర్ గారు మంచి అభ్యర్థిని మనకి ఇచ్చారు. మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా మనకి ఇన్ఛార్జిగా ఉండేది. ఇప్పుడు మనందరం కూడా మన బాధ్యత వహించి వారిని భుజస్కంధాల మీద వేసుకొని మొన్న ఏ విధంగా అయితే మనం పాటుపడి ఓట్లు వేయించుకున్నాం అదే ఇచ్చి మన పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు వెంకటరామరెడ్డి గారిని ఎన్నికయించుకున్నట్టయితే మనందరికీ కూడా మెదక్ తరఫున వాణి పార్లమెంట్లో వినిపించే అభ్యర్థిగా మనం గౌరవించుకుందాం. ఈ యొక్క ఎన్నికల్లో మొన్న ఏదైతే మనం నర్సాపూర్ తరఫున మనం మెజార్టీ ఇచ్చినామో ఆ మెజార్టీని ఆచరణ తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా సైనికులుగా మాదిరిగా అందరం కూడా కృషి చేసి మన అందరి బాధ్యతగా వారిని గెలిపించినట్టు బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క హరీష్ అన్న గారు, మరి మన ఎంపీ అభ్యర్థి గౌరవ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు, అలాగే వేదిక పైన ఆశీస్సులైన పెద్దలందరికీ, మరి విచ్చేసిన మరి టీఆర్ఎస్ సైనికులందరికీ, మరి ప్రింట్ మీడియా సోషల్ మీడియా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు నియోజకవర్గ స్థాయి మరి కార్యకర్తల సమావేశానికి మరి అధ్యక్షత వహిస్తున్న అక్క సునీతక్క సారథ్యంలో మన అందరం కూడా మనం భయపడాల్సిన పని లేదు. ప్రభుత్వం లేకుండా నియోజకవర్గంలో మనకున్న క్యాడర్ ఏ పార్టీకి లేదు. కాబట్టి మనం అందరం మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎలా విధంగా కష్టపడ్డాము, ప్రతి గ్రామాన ఒక యూనిట్గా తీసుకొని గ్రామాన్ని బలంగా తీసుకొని అందరం కష్టపడితే భారీ మెజార్టీతో గెలిపించే అవకాశాలు చాలా ఉన్నాయి. మన 10,000తో మరి అన్న ఎమ్మెల్సీ గారిని మన భారీ మెజార్టీతో గెలిపించాలని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ టీఆర్ఎస్ సైనికులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. జై తెలంగాణ. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పెద్దలు గౌరవనీయులు తెలంగాణ ముద్దుబిడ్డ మన అందరి మరీ ముఖ్యంగా కార్యకర్తల ఆశాజ్యోతి అయినటువంటి హరీష్ రావు సార్ గారికి ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు మన ప్రియతమ నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ అధ్యక్షులు, మరి వేదిక ముందున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు వ్యక్తి వెంకటరామరెడ్డి గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని మన కోసం రేపు జరగబోయే పార్లమెంట్లో
మన కోసం మాట్లాడే వ్యక్తి ఎవరు? బీజేపీ హైకమాండ్. ఆయన మాట్లాడొద్దంటే మన సమస్య మీద మాట్లాడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడరు. మనకు కష్టం వస్తే మాట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వేయాలని తెలియజేసుకుంటూ, అదేవిధంగా సార్ హరీష్ అన్న అంటే బలమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. హరీష్ అన్నతో ఒకటే విన్నపం, అన్న మీరు ఏ కష్టం వచ్చినా కార్యకర్తను కాపాడుకోవాలి. నాయకులు ఈరోజు ఉంటాం రేపు పోతాం, కానీ కార్యకర్త అనేటోడు పార్టీ కోసం గ్రామాల్లో పనిచేస్తుందంటే నిజాయితీగా ఒక్క వ్యక్తే కార్యకర్త. అలాంటి కార్యకర్తలను మీరు ఎప్పుడు కాపాడతారనే ఉద్దేశంతో మీరు వస్తురంటే ఇంతమంది వచ్చిరన్న. మేడం గారి నాయకత్వంలో ఇంతమంది రావడం జరిగింది అని అనుకుని ఎంతమంది వస్తారో లేదో ఉన్న ఊపు ఉంటుందో, కానీ నాకు అనిపిస్తుంది మొన్నటికన్నా డబుల్ ఊపు కనిపిస్తుంది అన్న. మొన్ననేమో అధికారంలో ఉన్నప్పుడేమో వాళ్ళ అవసరాల కోసం, ఆశ కోసం, పైరవుల కోసం వస్తారు, కానీ ఇప్పుడేమో పార్టీని కాపాడాలి, నాయకత్వాన్ని కాపాడాలి, మిమ్మల్ని బలపరచాలని ఇంతమంది వచ్చిరన్న. ఇదే మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన అభ్యర్థిగా ప్రకటించగానే సంగారెడ్డిలో హరీష్ అన్న నాయకత్వంలో ఒక సమావేశం ఏర్పాటు చేసిరు. నేను ఎంపీగా గెలిస్తే 100 కోట్లతోని నా సొంత డబ్బులు పెట్టి పేద విద్యార్థులకు విద్యా వైద్యం అందిస్తాను. డబ్బులు సంపాదించుకోవడం, పదవి ఆశతోని డబ్బులు సంపాదించాలన్న కాంగ్రెస్ అభ్యర్థి కావాలన్నా ఈ రోజు సొంత డబ్బులు 100 కోట్లు ప్రజల కోసం పెడతాన్న కార్యకర్త ఆలోచించాలి. గ్రామాలకు తీసుకుపోవాలి. వారు ఒక్కసారి ఎంపీ గెలిస్తే మన నియోజకవర్గంలో ఒక 1000 మంది విద్యార్థులకు విద్యాదానం అందుతుంది, 1000 మంది పేదవారికి మరి ఆరోగ్యం అందుతుంది. అట్లాంటి నాయకుడు కావాలని మరి వాళ్ళు ఏం చేసిరు ఏందనేది మనం చూస్తూనే ఉన్నాం. 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు. 9 తారీఖు నాడు డిసెంబర్ 9 సోనియా గాంధీ పుట్టినరోజు ఉంది. ఆ రోజు 2 లక్షలు మరి బ్యాంకు పోయి రుణమాఫీ చేసుకోమన్నాడు. మరి 3/9 పోయినా కూడా ఇంకా జరుగుతలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పి మరి వెంకట్రామరెడ్డి సార్ గారిని, మేడం సునీతా లక్ష్మారెడ్డి గారి నాయకత్వాన హరీష్ అన్నకు మరొక్కసారి నర్సాపూర్ అంటే బీఆర్ఎస్ అడ్డా అని హరీష్ అన్నకు మళ్ళొక్కసారి మనం గిఫ్ట్ గా ఇవ్వాలని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం, సునీతమ్మ గారి నాయకత్వం, గారు గుర్తుకే. ఎన్నికల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన శాసనసభ్యురాలు శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు అన్న హరీష్ రావు గారికి, అలాగే మన అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారికి, అలాగే పెద్దలు సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న కార్యకర్తలందరికీ మరి పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరు కూడా తెలుసు గతంలో 2001 నుండి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో బలమైన పునాదులు మన దివంగత నేత కిషన్ రెడ్డి గారు వేయడం జరిగింది. అప్పటి నుండి మన స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, లేకపోతే సాధారణ ఎన్నికలు కానివ్వండి, మన అభ్యర్థులే విజయం సాధిస్తా ఉన్నారు. అయితే మొన్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ కూడా మన హరీష్ అన్న సారథ్యంలో, హరీష్ అన్న నాయకత్వంలో ఇక్కడ మన గౌరవ సునీతా లక్ష్మారెడ్డి గారిని మనం గెలిపించుకోవడం జరిగింది. అయితే అప్పుడు మనకు ఇన్ఛార్జ్ గారు మన వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు. వారు అనేకమైన సలహాలు సూచనలు ఇచ్చి మన గెలుపుకు వాళ్ళు సహకరించారు. సార్ మాది నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ, నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ సార్, మేము మీకు ఈ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ అఖండమైన మెజార్టీ ఇచ్చి మీ రుణం తీర్చుకుంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం చేస్తూ ముగిస్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. థ్యాంక్ యూ మన్సూర్ భాయ్. ఇప్పుడు పెద్దలు దామోదర్ రెడ్డి గారిని 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సునీతా లక్ష్మారెడ్డి గారు, ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మన అభ్యర్థి మెదక్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు వెంకట్రామరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులందరికీ పేరు పేరున, ప్రెస్ మీడియా వాళ్ళకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. ఈరోజు తోటి పార్లమెంట్లో సరి అయినటువంటి అన్ని భాషలు అనర్గళంగా వాళ్ళకు వడ్డించడానికి శాతం అయితే లేదు. మన ప్రభుత్వం రాకముందు
మన పార్టీ తెలంగాణ మనకు సపరేట్ అయినాడు 4000 మెగావాట్ల కరెంట్ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రావు గారు ఎక్కడ పోయింది? నీ అబద్ధాల మాటలతోటి ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చినావు కానీ తప్పించుకోజాలవు. ఇలా సునీత లక్ష్మణ్ 9000 మెజార్టీతో గెలిచింది కానీ 25,000 మెజార్టీతో మనం గెలవబోతున్నాము మన నర్సాపూర్ నియోజకవర్గంలో. దయచేసి మనము దేశవంత్ శ్రీనివాస్ గారిని దయచేసి మనము పెద్ద మెజార్టీ తోటి, ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఒక నాయకుడు ఉండే ఈడ ఆ నాయకుడు కనిపిస్తలేరని మీకు అనుమానపడవలసిన అవసరం లేదు. ఆయన చాలా ఇబ్బందులలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసింది మొత్తము నమ్మికతోటి మనోడు మంచివాడు అని చెప్పి టికెట్ ఇచ్చి 2 పర్యాయాలు గెలిపిస్తే ఇలా మట్టి మాఫియా, భూదందాలు, రకరకాల రైతుల ఒడ్లు ఎవరైతే మోసం చేసి 40-50 కోట్ల రూపాయలతోటి ఇలా ఎవరైతే చేసిర్రో వాళ్ళందరినీ ఎంబడేసుకొని ఇక్కడ నడవలేదు. అక్కడన్నా పోతే మన గడ మీద పడుతూనేమో చూస్తున్నాడు. కానీ నువ్వు తప్పించుకోదాలవు. ఇలా మొత్తం నువ్వు వేసిన కథ ఏందో రెడ్డి కానప్పుడు వచ్చి రెడ్డిగా దొరికినావు కొడక. నిన్ను ఇడువాము. ఎందుకంటే 2001 నుంచి నేను ఉద్యమంలో ముందు ఉన్నటువంటి వ్యక్తిని. ఆనాడు 2014 ముందు మన పార్టీలకు వచ్చి నా దగ్గరకు వచ్చావు. నా దగ్గరకు వచ్చి ఇవాళ నీకు టికెట్ ఇప్పించి ఇవాళ నీది 2 రూపాయలు గిట్ట ఖర్చు అయిందా? నువ్వేమైనా ఉద్యమం చేసావా? నువ్వేం చేసినావు? ఇలా 10 ఏళ్ళు రాజభోగాలు అనుభవించి ఇలా పార్టీని అదోగా పాలు చేసిపోవాలనుకుంటున్నా. నేను ఇచ్చే సమస్య లేదు ఈ గారికి. ఎందుకంటే విధంగా మన గౌరవ కోఆప్షన్ జెడ్పీటీసీ మన్సూర్ భాయ్ గారికి, మన గౌరవ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ గారికి, అదేవిధంగా మన పెద్దలు దామోదర్ రెడ్డి గారు, కవిత అమర్ సింగ్ గారికి, మరి అదేవిధంగా గౌరవ మేఘమాల సంతోష్ గారికి, అదేవిధంగా ఎంపీపీ అధ్యక్షులు మన మంజులా కాశీనాథ్ గారికి, అదేవిధంగా రామగౌడ్ గారికి, అదేవిధంగా పెద్దలు అనంత్ రెడ్డి గారికి, సింగైపల్లి గోపి గారికి, మున్సిపల్ చైర్మన్ ఎంపీ అధ్యక్షురాలు లలిత నరసింహ గారికి, అదేవిధంగా ఆత్మ కమిటీ మాజీ చైర్మన్లు అయినటువంటి ప్రతాప్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, మాజీ సిడిసి చైర్మన్లు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సీనియర్ నాయకులందరికీ, ఎందుకంటే సభావేదిక పైన ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. సభావేదిక పైన ఉన్నటువంటి గౌరవ మాజీ సర్పంచ్లందరికీ, ఎంపీటీసీ సభ్యులకు, పెద్దలకు, పుర ప్రముఖులకు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ, పత్రికా మిత్రులకు, మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఈరోజు మన ఎన్నికల సన్నాహ సమావేశాన్ని శాసనసభ్యులకు సంబంధించి ఇక్కడ నుంచి నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ మన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే వేదికపై నుంచి మనం నిర్వహించుకోవడం జరుగుతోందంటే మరి అప్పుడు విజయం జరిగింది, ఇప్పుడు కూడా విజయం తథ్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మీ అందరి కృషి వల్లే ఈరోజు మనం ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. రేపు మీ అందరి కష్టంతోనే మళ్ళీ మన పార్లమెంట్ సభ్యుని కూడా గెలిపించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి మన పెద్దలు గౌరవనీయులైనటువంటి హరీష్ రావు గారు కొద్దిసేపట్లో మన ముందుకు రావడం జరుగుతోంది. అదేవిధంగా మన పెద్దలైనటువంటి మన దేశపతి శ్రీనివాస్ గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతోంది. మన పార్లమెంట్ సభ్యులైనటువంటి అభ్యర్థి అయినటువంటి మన మరి అదేవిధంగా మన ఒక్కొక్కరిని, ఎందుకంటే వాళ్ళు వచ్చే వరకు ఒక్కొక్కరిగా మాట్లాడితే మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ వారి యొక్క మరి మాటలు మనం వినడానికి అవకాశం ఉంటుంది, వారి సందేశాన్ని మనకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కరిగా మరి మాట్లాడాల్సిందిగా కోరుతూ, పిడికినుల్లో మనది పార్టీ అదైతుంది ఇదైతుంది అంటున్నారు. ఏమైతుందో ఇక్కడ కనిపిస్తుంది అందరికీ. ఒక్కసారి జై తెలంగాణ, జై నాయకత్వం, సునీతా లక్ష్మణ్ గారి నాయకత్వం. ఈరోజు మెదక్ నియోజకవర్గ విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అక్క సునీతక్క గారికి మరియు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఈరోజు ప్రజలల్లా మళ్ళీ మన పవనాలే వీస్తున్నాయి. 3 నెలలు కాలేదు కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వం ఏర్పడి అయినా వాళ్ళు ఏమేమి చేస్తున్నారో అవన్నీ తేటతెల్లం అయిపోయినాయి. ఇవి ఇస్తా అవి ఇస్తా, బంగారం ఇస్తా, అది ఇస్తా ఇది ఇస్తా అని ఏది చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. నేను ఒకటే కోరుకుంటున్నా, మనమైతే నర్సాపూర్ నియోజకవర్గంలో ఎలాంటి అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఎమ్మెల్యే సుంతా లక్ష్మీరెడ్డి గారికి మరియు మన కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ దేవేంద్ర రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, ముఖ్య కార్యక్రమం ఇచ్చేసిన జెడ్పీటీసీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం 11 మరి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ఈ సభ వేదిక ద్వారా మేము ప్రమాణం చేస్తున్నామమ్మా. మరి మీ మీదనే ఉందని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు నమస్కారం. పార్లమెంట్ ఎన్నికల మన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మన ప్రియతమ నాయకురాలు, కాలంలో ఉన్న పార్టీ జెండా మోస్తూ గులాబీ కండువా మెడలో వేసుకొని పార్టీ కోసం తమ అమూల్యమైన సమయాన్ని, తమ కష్టాన్ని వ్యక్తపరుస్తూ ఈ నర్సాపూర్ గడ్డ మీదకి విచ్చేసిన కింద కూర్చున్న పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్సుమాంజలు. పార్టీ సన్నాహక సమావేశంలో భాగంగా మరొక్కసారి ఎంపీ ఎలక్షన్లో కథనదంగంలో దూకడానికి మంచి పార్టీ పదవులు అనుభవించి పార్టీతో లాభం పొంది పార్టీని విమర్శిస్తూ పార్టీలకు వెళ్ళి బయటికి వెళ్ళిన మన ఉన్న సునీతా లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న ఎంపీపీలు, జెడ్పీసీలు, పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు వారి నాయకత్వంలో పనిచేయడానికి నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆలోచించాలి మిత్రులారా, స్టేజ్ మీద ఉన్న ముద్దు బిడ్డ హరీష్ అన్న నాయకత్వం. జై హరీష్ అన్న. రమణ ప్లీజ్ ఒక 2 నిమిషాలు మాట్లాడేసి తొందరగా క్లోజ్ చేయను. తర్వాత మన ఎంపీపీలు జెడ్పీటీసీలు చెప్తా. అవకాశం స్టార్ట్ చేయండి. 2 నిమిషాలే మీకు, లేకుంటే మైక్ కట్ అయిపోతుంది. మైక్ కట్ అయిపోతాడు, ఒళ్ళు కట్ అయితే మరి. మన ముద్దు బిడ్డ మనందరకు పార్టీ కోసం పనిచేస్తాం, మీ నాయకత్వంలో పనిచేస్తాం, తెలంగాణ పార్టీ కోసం పనిచేస్తాం, తెలంగాణ కోసమే ప్రాణం విడుస్తాం, తెలంగాణ అనుకుంటేనే ప్రాణం వదులుతాం. ఇది నా శపథం. ఇది మా నర్సాపూర్ గడ్డ మీద వదులుతున్న మా కార్యకర్తల నినాదం. జై తెలంగాణ. ఎందుకంటే హరీష్ అన్న ఏదో మేము అధికారం కోసమో మీ ప్రాపకం కోసమో ఏదో పొగడ్త కోసమే మాట్లాడలేము. మనం కష్టకాలంలో ఉన్నాం. నిజమా కాదా కార్యకర్తలు అలా చెప్పండి. ఇప్పుడు ఎందుకు వచ్చాం? పార్టీ కోసం పోరాడడానికి వచ్చాం, పార్టీ నాయకత్వానికి సపోర్ట్ చేయడానికి ఉన్నాం, పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి గ్రామాలలో త్యాగం చేయడానికి ఇక్కడికి మీ ముందుకు వచ్చాం హరీష్ అన్న. ఎందుకంటే మేము గత 30 సంవత్సరాల నుంచి నర్సాపూర్ రాజకీయాలలో ఉన్నాం. మాకు గ్రామాల ఈ రోజు వాళ్ళ కోసం పార్టీని వదిలిపోయి చేశారు. వాళ్ళ పర్థం ఎప్పటికైనా మా ప్రభుత్వం వస్తుంది, మీరు ఎప్పుడైనా గుర్తించుకోండి. ఖబర్దార్ బిడ్డలారా, ఎప్పుడైతే పార్టీని ద్రోహం చేసి వెళ్ళారో వాళ్ళ అంతు చూస్తామని సందర్భంగా తెలియజేస్తున్నారు. మాకు మా హరీష్ అని ఉన్నాడు, మాకు మా సునీత ఉన్నది. మేము ఏ తరం భయపడలేదు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏమి చేసుకున్నా వాళ్ళ పోరాట స్ఫూర్తితో మేము ముంగడికి పోదాం. మాకు వాళ్ళకు తోడుగా వెంకటరామరెడ్డి అని వచ్చాడు. మేము ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో 172 గ్రామాలలో మా ఉన్న ఎవరైతే పొద్దుగా లేచి ఈ తాలూకాలో వేస్తాం మేము వాట్సాప్ లో వాళ్ళ బుద్ధాల ఏ విధంగా ఓట్లు పడ్డాయన్నా మీరు ఒక్కసారి పరిశీలించండి. భజన చేసేటోళ్ళను, తప్పుడు ప్రచారం చేసేటోళ్ళను, నాయకులు ఎంబర్ తీసేటోళ్ళను మీరు గమ్మకాన్ని దయచేసి మీరు క్షమించాలి. బాధతో ఈ మాట చెప్తున్నా. ఎందుకంటే మొన్న పోటీ ఉన్నది. ఈ సమన్వయంతో పనిచేస్తాం. మేము సోంపేట మండలంలో 50 బూతులు ఉన్నాయి. ఒక బూత్ లో చిన్న కార్యకర్తలు ఉన్నా వాళ్ళు కష్టపడి ఎదురొట్టి ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నా వాళ్ళు మెజార్టీ తేగలిగారు. అదే పెద్ద లీడరు ఈ స్టేజ్ మీద మైకులు పెట్టే బూత్లలో
చెప్పడం కాంగ్రెస్ వాళ్ళు అని. ఇది ఏ విధంగా అవుతుంది? స్థానిక నాయకత్వం లోపల కాదని నేను ప్రశ్నిస్తున్నా. ఇది గమనించాలి హరీష్ అన్న. మీకోసం కష్టపడే కార్యకర్తలు ఉన్నాం. ఎందుకంటే మేము మాకిప్పుడైతే పదవులు కావు, గవర్నమెంట్ లేదు, పైరం చేసుకుంటోలేం కాదు. పార్టీ కోసం వచ్చినామన్నా, పార్టీ కోసం కష్టపడుతున్నాం, సమిష్టిగా పనిచేస్తాం. ఏదైనా బాధ చెప్తున్నామన్నా మా బాధనే కానీ ఇంకో ఆవేశం కానీ ఇంకో వ్యక్తిగతమైన దూషణ కానీ వ్యక్తిగతమైన ఆలోచన కానీ మా దగ్గర లేదు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఇవ్వండి. ఒక విచిత్రమైన పరిస్థితులు వెనుక పరిస్థితి అయినా అక్క ఇప్పటికే 3-4 సార్లు సైన్ చేస్తుంది. దయచేసి చాలా మాట్లాడేది ఉంది. ఈ నెల రోజులు కూడా మరి ఈరోజు సభకు నమస్కారం. వచ్చిన కార్యకర్తలకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, మన పార్టీ నాయకులకు, మరి ఇంత తరలి వచ్చిన అందరికీ పేరు పేరున నా అభివందనాలు. మరి ఈరోజు మనము గత ఎలక్షన్ అప్పుడు మనకు వెంకటరామరెడ్డి సార్ గారు మనకు ఇన్ఛార్జిగా వచ్చారు. ఎవరు ఎక్కడ అడిగి ఎక్కడైనా వాళ్ళని సంధానించి మండల్, మరి మా హత్నూరా మండల్లో ఒక 4-5 నాయకులు పోయినంత మాత్రంలో హత్నూరా మండల్లో క్యాడర్ తగ్గిందని ఏం లేదు. ఇంకా డబల్ క్యాడర్ పెంచుకునే కెపాసిటీ 100% గా రేపు ఎమ్మెల్యే గారికి మా హత్నూరా మండల్ నుంచి మేము ఎంత మెజార్టీ ఇచ్చినామో వచ్చి కార్యకర్తలు, లీడర్కి అందరూ తెలుసు. మేము గెలిపిపోతున్నామని చెప్పి మా హత్నూరా మండలం నుంచి శుభారం చేస్తున్నాం. ఈ సభకు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశం చాలా అద్భుతంగా జరుగుతున్నది. నర్సాపూర్లో మాసాయిపేట మండలం ఈశాన్య దిశగా ఉన్న మండలం, చిన్న మండలమైన టీఆర్ఎస్ పార్టీ కంచుకోటలాగా ఉంటుంది. మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా గట్టి పోటీతోని మెజారిటీని తగ్గించి మన గౌరవ ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి సొంత ఊరు మాసాయిపేట. దాంట్లో కూడా గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు సార్ యొక్క ఆదేశానుసారం, వారి సూచనల ప్రకారం కార్యకర్తలందరూ రాత్రి భవాళ్ళు కష్టపడి మంచి మెజారిటీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడు కూడా మెదక్ పార్లమెంట్ సంబంధించినటువంటి గౌరవనీయులు పెద్దలు అయితే ఒక్క విషయం ఏంటంటే, అన్ని సమావేశాల్లో గౌరవనీయులు మన మాజీ ఎమ్మెల్యే గారు ఉండి ఈ సమావేశంలో లేరు. అయినా కానీ పార్టీ గురించి మనం తప్పకుండా మనము ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మనము మెజార్టీ ఇవ్వగలిగినాము మన నర్సాపూర్ కాన్స్టెన్సీలో. ఇప్పుడు మన అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి సార్కి కూడా అదే విధంగా మెజార్టీ ఇచ్చి బీఆర్ఎస్ అంటే ఏందో, మన సత్తా ఏమదో చూపించే ఘనత మనలో ఉంది. కాబట్టి మన సత్తా చూపించని మన బీఆర్ఎస్ని ఢిల్లీలో నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏమో మార్పులు ఇస్తారంటే, మనం కరెంట్లో మార్పు వచ్చిండ్రు, మోటార్ నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం, కారు గుర్తుకే సునీతా లక్ష్మారెడ్డి గారి నాయకత్వం, వెంకటరామరెడ్డి జిందా, వెంకటరామరెడ్డి. సభకు నమస్కారం. సభాధ్యక్షులు సునీతా లక్ష్మారెడ్డి గారు, 3 పేర్లు చెప్తున్నాము. గౌరవనీయులు పూజ్యులు, మనందరి ఆశాజ్యోతి, మనందరి అభిమాని, మనందరి శ్రేయోభిలాషి అన్న హరీష్ అన్న గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు, మరి మన అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. 6 గెలిచినాం. చప్పట్లు కొట్టారు అందరు. గెలిచినవా లేదా? మీరందరూ దయచేసి గమనించి, ఎవడు రండా? నువ్వు రండనా, మేము రండనా? రండవు నువ్వు. అరే వై కాంగ్రెస్ పార్టీలుండి బీజేపీతో కుమ్ముకై
బడే బాయ్ చోటే బాయ్ అట. మైనార్టీ సోదరులాగా మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆర్ఎస్ఎస్ ఒక మతవాది, ఒక బ్రోకరు, ఒక చోకరు. వాళ్ళకే తెలియదు, ముఖ్యమంత్రి అయితే ఆయనకు తెలియదు. నోటికి వచ్చినట్టు వరుకుంటూ పోయిండు, ప్రజలు నమ్మిరు. కానీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ బీజేపీ చెప్తా ఉన్నది, రఘునందన్ రావు నువ్వు 54,000 మెజారిటీతో ఓడిపోయినావు, చెల్లని పైసవు నువ్వు. ఎక్కడా చెల్లని రూపాయి తుప్పాకల. మరి నువ్వు ఆండే చెల్లెలేవు, ఈడనే చెల్తావయ్యా. ఆయన ఏమంటుడు మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, మాటకారి. ఇక మనకు అవకాశం వస్తలేదు, ఆయన కంటే ఎక్కువ కూడా మాట్లాడతాం. కానీ ఇప్పటికే ఇక్కడ మనకు కటింగ్ పెట్టేసేది. అందుకే నేను ఒకటే మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన వెంకట్రామరెడ్డి నిస్వార్థపరుడు. వారు చాలా రోజుల నుంచి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా వారు సేవలు బాగా ఉన్నాయి మన జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. ఈ రోజు ఏదో డబ్బు సంపాదించుకోవడానికి రాజకీయాలకు రాలేడు, కేవలం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి. కేవలం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి. మీరు దయచేసి గమనించండి. 100 కోట్ల ఎన్నికలు వస్తాయంటాడు ఇప్పుడు మా మహేష్ చెప్పిండు, మా జడ్పీటీసీ గారు చెప్పిండు. ఇవాళ పేద మన కార్యకర్తల పిల్లలకు వారు ఎంపీ కాగానే, సార్ మీరు మాకు ప్రకటించి మా కాన్స్టిట్యున్సీని కూడా దత్తత తీసుకోవాలని చెప్పి మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయనకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత ధనవంతుల లోపల కానీ, పనిచేసే వాళ్ళ లోపల కానీ 3వ వ్యక్తో 4వ వ్యక్తో వాళ్ళ కుటుంబం. పెద్ద కుటుంబం, ధనవంతుడు, గుణవంతుడు, విద్యావంతుడు, సరస్వతి ఉంది, లక్ష్మి ఉన్నది. వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుని పేదలకు అందించాలనే నిస్వార్థంతో రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి మీ అందరితో నేను ప్రార్థిస్తా ఉన్నా. దయచేసి ఇంకోటి కూడా గమనించాలి, నాకు సమయం లేదు కనుక ఇప్పటి వరకు మొన్నటి వరకు బాధ అనిపిస్తూ ఉన్నది. ఇప్పటిదాకా పెద్దలు చెప్పారు, ఆ పెద్ద మనిషిని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు కొంతమంది దుర్మార్గులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒట్టిగా వల్గర్గా ఆ గౌల లంజ కొడుకు మండలానికి 4గురిని తయారు చేసిండే వాడు. అరే నేను తయారు చేసినవాడు కాదు, రామగౌడ్ 30 ఏళ్ళ రాజకీయాల ఉండి, అశోక్ గౌడ్ ఎన్ని సంవత్సరాల, రమణ గౌడ్ ఎన్ని సంవత్సరాలు రాజకీయాల ఫ్యామిలీలో కృష్ణ ఎన్ని రోజులే. ఈ ముండగొడుకు తిరులంకల ముండగొడుకులు అందరినీ జమ చేసుకుంటాడు అని అంటా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, సుందరెడ్డి గారు భయపడుతుంది, భయపడను కానీ మీరందరూ గమనించండి. మనము చెప్తా ఉన్నాము, నీకు ముఖ్యమంత్రి గారే 4 పర్యాయాలు నాకు టికెట్ ఇచ్చిందని చెప్పడం జరిగింది. సభలో కూడా చెప్పిండు ఏమని, 2014 నేను కూడా త్యాగం చేసిన, జైలుకు పోయిన 11 రోజులు జైలు ఉన్న నా కర్మనో ఏమో కానీ నన్ను యూజ్ చేసుకుంటారు, పోగానే చంపుతారు. ఇక వాళ్ళని చంపేయాలంటున్నారండి. ఇప్పుడు ఏం కర్మ ఇది నాకు? నేను ఒక బీసీ బిడ్డ అయినందుకే నా ఈ కర్మ. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆయన బర్త్డేకి ఫోన్ చేస్తే నా ఫోన్ లేపడు, ఆయన మ్యారేజ్ డేకి తెల్లారి ఫోన్ చేస్తే ఫోన్ లేపడు, ఇక్కడ పెళ్లిలో కలిస్తే దండం పెడితే ఇట్లా అనుకుంటూ పోతున్నాడు. ఏం చేయాలి? ఇది నాకు కర్మనా? నేను ఒక మాట అన్నవాడిని కాదు, ఒక దూషించిన వాడిని కాదు. ఏ చెప్తే పార్టీ సూచిస్తే అది పార్టీ ప్రకారం నడిచిన వ్యక్తిని నేను. కానీ నాకు బాధ అనిపించింది. రైట్, ఒక ఏదైనా సంతోషంగా ఉండి ఎక్కడున్నా కానీ నేను మేరు కోరే వాళ్ళం కానీ నీ కీడు కోరే వాళ్ళం కాదు. ఈరోజు నా కీడు కోరుతా ఉన్న నీ ఎంబడి ఉన్నటువంటి తగులు బాజీలు, బట్టే బాజీలు, తొక్కుతా కొరక 40 ఏళ్ళ నుంచి రాజకీయాలలో ఉన్నారా? నేనేం నిన్నమొన్న పిల్లగాడినా, మీరు చేస్తే ఆయన ఉన్నా. కర్మగాలి నేను కాలేదు. ఏంది మీరందరూ గమనించాలి. దయచేసి అన్నా, నేను హరీష్ అన్నతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సునీతమ్మతో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
కష్టపడ్డ కార్యకర్తలను గుర్తించి రేపు లోకల్ బాడీస్ లో వాళ్ళందరికీ టికెట్ ఇవ్వాలన్నా, వాళ్ళందరూ డబ్బు లేకున్నా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. పైకి తీసుకురండి. పైసలు ఉన్నారని చూస్తే ఆగమవుతున్నాం. మీకు దండం పెడతా. గరీబలాగా చూడాలి. ఒక పిలిపిస్తే ఎట్లా వచ్చిరో చూడండి. మీరందరూ దయచేసి నీతో నేను ప్రార్థిస్తా ఉన్నా. రైట్, ఓకే, నాకు అవకాశం వచ్చినా రాకున్నా పర్లేదు, కానీ వాడు ప్రజలలో ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడు. వాడు ఓట్ల సంపాదించే శక్తి ఉంటుంది, కానీ డబ్బులు ఉన్నాయి వాడి దగ్గర. నీ దగ్గర గొప్ప గుణం ఉంది, అటువంటి పైకి తెచ్చేటువంటి తత్వం ఉంది. మీరు ఎంతో మందిని పైకి తెచ్చినటువంటి వ్యక్తులు కనుక మీ ఆశీర్వాదం వాళ్ళ మీద ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి మనం ఏం చేద్దాం? మన డ్యూటీ. మొన్న మోసం జరిగింది, ఇంట్లోనే ఉన్నారు, ఆన్లైన్ చేసి, కానీ ఇప్పుడు కొంత ఫిల్టర్ అవుతా ఉంది. దయచేసి ఆ మోసం చేయొద్దు. కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నా కొడుకులు ఎవరైనా ఉంటే మీరు సీదా వెళ్ళిపోయింది, కానీ వాటిని మోసం చేయొద్దని మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన బాధ్యత ఏంది? మండలానికి మనం అందరం కలిసి ప్రతి మండలం నుంచి 2000, 5000, 4000 ఇట్లా మెజార్టీ ఇచ్చి 25,000 వరకు మనం మెజార్టీ ఇస్తామా? అందరు చేతులు లేవటూరి. అందరం కూడా ఒక కంకణ బద్దులై ప్రమాణపూర్వకంగా పార్టీకి ద్రోహం భావించకుండా ఈ అవకాశం ఇచ్చినటువంటి వారి గోపి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. గెలుపు నిశ్చయం అయిపోయింది. నర్సాపూర్లో మొట్టమొదటిగా నాకు ప్రామిస్ చేశారు, నన్ను గెలిపిస్తారని. వారి ధైర్యంతో ముందుకెళ్ళాలి కాబట్టి ఒక్కసారి అందరం 2 చేతులు పైకెళ్ళి జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. సభాధ్యక్షురాలు స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారు, ఎవరి గురించి అయితే గెలుపు విషయంలో ఎంత చెప్పినా తక్కువే. ట్రబుల్ షూటర్ అని ప్రతిపక్షాలు పిలుచుకునేది, మా అన్నాని ముద్దుగా మన పార్టీ వాళ్ళు పిలుచుకునే అటువంటి మన అన్న హరీష్ అన్న గారు మరి ఈరోజు తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రజా జీవితంలో నేను ప్రతి గ్రామానికి వెళ్ళలేకపోతున్నా, ప్రజల మధ్యకి వెళ్ళాలంటే రాజకీయ క్షేత్రమే కరెక్ట్ అని తన సర్వీస్ ఉన్నప్పటికీ కూడా సర్వీస్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు మన మెదక్ మీద ప్రేమతోని మెదక్లో కలెక్టర్గా చేసిన ఈడు ఉంటాని మన మధ్యలోకి వచ్చి మన ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారిని, అదేవిధంగా మన అభ్యర్థి గారిని వారు సన్మానిస్తూ ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే. ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరి ముందు ఉండే అవకాశం నాకు కల్పించిన మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి, అదేవిధంగా నా వెన్నంట ఉండి నన్ను ప్రోత్సహించి నిన్ను పార్లమెంట్లో అడుగుపెట్టించే బాధ్యత నాది అని చెప్పి నాకు సూచించి నన్ను ఇవాళ అభ్యర్థిగా నిలబెట్టడానికి కేసీఆర్ గారికి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కూడా నా గురించి చెప్పి వెంకటరామరెడ్డిని నేను గెలిపించుకుంటానని చెప్పి నాకు ఆలోచన ఇచ్చి మీ ముందు నిలబెట్టిన మన గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారికి ఈ వేదిక మీద నమస్కరిస్తూ, అదేవిధంగా ఈ మన సభాధ్యక్షులు ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు సునీతా లక్ష్మారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న అందరి నాయకులు పేరు పేరున మండల ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, పార్టీ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు అందరికీ కూడా మన్నించండి. అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ చెప్తూ మన నర్సాపూర్ బీఆర్ఎస్ ఉమ్మడి కుటుంబ సభ్యులందరికీ కూడా, పార్టీ క్యాడర్ అందరికీ కూడా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఇవాళ నేను మీ ముందు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నానంటే నర్సాపూర్తో నాకు చాలా అనుబంధం ఉంది. ఇవాళ గ్రామం నాకు ఈ నియోజకవర్గంలో తెలుసు. మీ అందరితో కలిసి పనిచేసే అవకాశం నాకు పోయిన ఎన్నికల్లో దక్కింది. అది కాకుండా
7.5 సంవత్సరాలు పీడీగా అదేవిధంగా జాయింట్ కలెక్టర్గా మీలో ఉండి మీ గ్రామాలలో పర్యటించి మీతో పాటు పనిచేసి మీ సూచనలు తీసుకొని పనిచేసిన అవకాశం నాకు దక్కిందని చెప్పి గర్వంగా ఉంది. అయితే ఇవాళ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా నేను మీ ముందు ఉండడానికి ఎక్కడైతే కలెక్టర్గా పనిచేశానో, ఎక్కడైతే ప్రజాసేవలో అధికారికంగా ఉన్నానో, ఎక్కడైతే జిల్లా కలెక్టర్గా ఉండి ఏ గడ్డనైతే నాకు దేశంలో 728 జిల్లాలలో నన్ను ఒక మంచి కలెక్టర్గా ఈ గడ్డ నాకు ఇచ్చి మీ అందరి హృదయాల్లో పెట్టుకొని నన్ను చూసుకున్న మీ అందరికీ ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చి ఓటు అభ్యర్థన చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. మరి ఎక్కడైతే పనిచేశానో, ఏ జిల్లానైతే అవగాహన చేసుకొని 11 సంవత్సరాలు పనిచేశానో ఆ ప్రజల ఆ ప్రాంతానికి మళ్ళీ నేను ఎంపీగా ఉండే అదృష్టం నాకు ఈ గడ్డ ఈ నేల ఇచ్చింది. మరి మీ హృదయంలో ఉన్న మీ మంచితనం నాకు ఇచ్చింది. మీ ఆదరణే మీ ప్రజా ఆదరణ చూసి ఇవాళ నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ ఆదరణను నేను వమ్ము చేయకుండా మీరే కలెక్టర్గా నేను ఏదైతే పని చేశానో దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ నేను పరిచయిస్తున్నే. కాకపోతే నేను ఎంపీగా ఏం చేయాలనుకున్నానో 2 విషయాలు తక్కువ సమయం తీసుకొని చెప్తాను. నేను మీకు పెద్దలు గౌరవనీయులు నా గురించి వేదిక మీద ఉన్న పెద్దలు చెప్పారు కొన్ని మాటలు. అయితే ఎంపీగా నేను చేయడానికి నాకు ఒకటే ఆలోచన. ఏదైతే నేను కలెక్టర్గా 7.5 సంవత్సరాలు ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు భిన్నంగా ఏదైతే అంతకాలం నేను ఒకటే ప్రదేశంలో కలెక్టర్గా పనిచేసే అదృష్టం ఇచ్చిన ఈ గడ్డకి నేను ఇక్కడి నుంచే ఎంపీ అయితే ఇక్కడ ప్రాంతంలో ఉన్న అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా, ఇక్కడ భౌగోళిక పరిస్థితులు తెలిసిన వ్యక్తిగా, ఏరియా ప్రాంతంలో వారిగా నియోజకవర్గాల వారిగా సమస్యలు తెలిసిన వ్యక్తిగా నేను పార్లమెంటులో ఒక విద్యావంతునిగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నా పరిపాలనా అనుభవం 25 సంవత్సరాల అనుభవాన్ని వెచ్చించి ఖచ్చితంగా ఇక్కడున్న ప్రయోజనాల కొరకు, ప్రజల సుఖశాంతుల కొరకు మీ అందరి గుండెల్లో ఉండి మీ అందరి సూచనలు తీసుకొని నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికి కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. అయితే నేను ఎంపీగా గెలిచిన అభ్యర్థిగా ఉన్నప్పుడు నేనైతే మా ఉమ్మడి కుటుంబం గురించి చెప్పాను. నేను దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కాకపోతే నేను ఒక విషయం అడిగాను. మరి నేను అందరికీ పార్లమెంటులో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఎక్కడైతే కలెక్టర్గా పనిచేశానో, ఎక్కడైతే జాయింట్ కలెక్టర్గా పనిచేశానో అదే ప్రాంతాన్ని దానిలో ఒక్కరిద్దరిలో నేను ఉంటాను. మరి అది ఎంత గర్వకారణం నాకు. మరి ఈ గడ్డ నుంచి నాకు ఆదరణ ఉంది. మీ అందరిచే ఎన్నిక కాబట్టి పార్లమెంట్లో ఉన్నప్పుడు నేను కలెక్టర్గా ఏ విధంగానైతే ప్రఖ్యాతిగాంచానో దేశవ్యాప్తంగా, అదే మాదిరిగా పార్లమెంట్ సభ్యునిగా కూడా భిన్నంగా, అందరికీ భిన్నంగా, అందరికన్నా ప్రత్యేకంగా ఒక మంచి పని చేయాలనే ఆలోచనతో ఇవాళ ఉమ్మడి కుటుంబం అనుమతి తీసుకొని ఉమ్మడి కుటుంబం ఆస్తి నుంచి నేను పీవీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలు పెట్టాను. అదేవిధంగా కార్యకర్తలకు, మన పార్టీ కార్యకర్తలు బీద కార్యకర్తలకు, మన నాయకులు చెప్పిన వాళ్ళకి, మన కార్యకర్తలు సూచించిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబంలో శుభకార్యాలకు 1 రూపాయితోనే ఫంక్షన్ హాల్స్ మీ అందరి సమక్షంలో మీ శుభకార్యాలకు పెడతానని చెప్తా ఉన్నా. కొన్ని ట్రస్ట్ కార్యక్రమాలు ఆల్రెడీ మీరు చూశారు, దాని గురించి నేను చెప్పట్లేదు. కాకపోతే నర్సాపూర్లో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మీ అందరితోని, మీ అందరి నాయకులతోని, ఈ వేదిక మీద ఉన్న ప్రతి నాయకుడితోని చాలా రోజులు కలిసిమెలిసి ఉండి ఈ కార్యకర్తల మీటింగ్లలో మండల స్థాయిలో పార్టిసిపేట్ చేసి మీ అందరితో కలిసి పనిచేసే అదృష్టంతో మనం మేడం సునీతా లక్ష్మారెడ్డి గారిని అఖండ విజయం మనం సాధించుకున్నాం. తప్పకుండా మీరు నాకు ఆశీస్సులు ఇస్తారని, మీ ప్రాంతంలో అభివృద్ధిలో నన్ను భాగస్వామ్యం చేసుకుంటారని, నాకున్న అనుభవం, నాకున్న పరిపాలనా విధానం, నాకున్న ఆలోచనలు, నాకున్న సేవా కార్యక్రమాలు మీ కుటుంబాలలో ఉండాలని చెప్పి ఈ గడ్డ నుంచి నేను ఎన్నికైతే నేను చనిపోయిన తర్వాత ఈ నేలకి ఇక్కడే వెళ్ళిపోతాను కాబట్టి నేను చనిపోయినా కూడా నేను పెట్టే సేవా కార్యక్రమాలు ఎంపీగా ఒక మంచి అభ్యర్థిగా, ఒక మంచి ఆఫీసర్గా ఉండి ఏదైతే అబద్ధం ఆడకుండా ఉద్యోగం చేశానో, ఏదైతే చిన్న అవినీతి లేకుండా ఉద్యోగం చేశానో ఆ మాదిరిగానే ఎంపీగా ఉండి మీ ప్రాంతానికి అన్ని విధాల మంచి చేసి నేను చనిపోయిన 50 సంవత్సరాలు కూడా పలానా ఎంపీ ఉండే ఆ టైంలో మంచి సేవా కార్యక్రమాలు జరిగినాయి. పార్టీ క్యాడర్కి, కుటుంబ సభ్యుని
గా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా మంచి సేవాభావంతో పనిచేశాడనే పేరు ఉండాలనే కాంక్ష తప్పితే నాకు అన్ని భగవంతుడు ఇచ్చాడు. ఒక ప్రజా సేవ కొరకు మీ దగ్గరికి వచ్చాను, రాజకీయాలకు వచ్చింది కూడా ఇవాళ నేను ఒక ప్రజా సేవ గురించి వచ్చాను. మీ అందరి ఆశీస్సులు ఇవ్వని చెప్పేసి మీ అందరి ఆశీస్సులతో నన్ను అఖండ మెజారిటీలో నన్ను ఇవాళ మొన్నటి కన్నా డబుల్ మెజారిటీ ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతూ మీ అందరి అనుమతి తీసుకుంటా ఉన్నాను. నాకు ఒక్క శపథం చేయండి. పర్సనల్ గా నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ 35 నెలలు, ఈ 35 రోజులు నాకు మీరు నా కొరకు పనిచేయండి. వెంకట్రామరెడ్డి కాండి, హరీష్ రావు గారి టైగర్ లాంటి వ్యక్తి ట్రబుల్ షూటర్ లాగా మీరు కూడా అందరూ కూడా హరీష్ రావులు కండి. మరి ఒక్కరు ఒక్కొక్క గ్రామానికి, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి మీరందరూ కూడా చర్చలు పెట్టండి. ఎంపీ అయిన తర్వాత హరీష్ అన్న ఏదైతే సూచనలు ఇచ్చాడో నేను ఒక కార్యక్రమాలు చేయాలని ఉంది సార్. అందరు ఎంపీలాగా నేను చేయలేను. నేను ఐఏఎస్ నుంచి అదే ప్రాంతంలో కలెక్టర్గా పనిచేసి అదే ప్రాంతంలో ఎంపీ అయినప్పుడు మరి నేను భిన్నంగా ఉండాలి, నాకు కొన్ని ఆలోచనలు అన్నప్పుడు హరీష్ అన్న నాకు ఒక గంట సేపు కూర్చుండబెట్టి నీ బడ్జెట్ ఎంత, ఏం చేస్తావంటే నేను ఒక 100 కోట్లతో పెడతా అన్నప్పుడు నాకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు ఇవాళ హరీష్ అన్న. నాకు ఒక కార్యకర్తలకు ఒక మంచి పని చేయమని చెప్పి నాకు హరీష్ అన్న ఫంక్షన్ హాల్స్ కట్టి రూపాయికి అందుబాటులో పెట్టాలని సూచించారు. నేను ఇవన్నీ కూడా విద్యా నిధి పెట్టమన్నారు. విద్యా నిధితో పేద విద్యార్థులకు ఏదైతే ఉందో డబ్బులు కట్టుకోలేని విద్యార్థులకు మంచి విద్య ఇవ్వాలి. 1000 కుటుంబాలకు ఇవాళ PVR ట్రస్ట్ కార్యక్రమాలు మీ అందరికీ అందుబాటులో చేరాలనేది నా ఆకాంక్ష. భగవంతుడు అన్ని ఇచ్చినప్పుడు, విద్యావంతునిగా అయినప్పుడు, మంచి అధికారిగా మీ దగ్గర పేరు తెచ్చుకున్నప్పుడు మరి నేను మీకు తిరిగి ఏమి ఇవ్వగలుగుతాను? నన్ను ఎన్నుకున్న తర్వాత అందరిలాగా మర్చిపోయే వ్యక్తిని కాదు, తప్పుడు ప్రామిసులు అసలు చేయను. ఏదైతే చేయగలుగుతానో, ఏదైతే నాకు చేతనైతుందో, ఎన్ని పరిమితులు ఉంటాయో అన్ని పరిమితుల లోపే నేను మాట్లాడతాను. ఒక అధికారిగా, ఒక కలెక్టర్గా ఉండి తప్పుడు వాగ్దానాలు చేసి మాట తప్పే వ్యక్తిని కాదని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నన్ను విశ్వసించండి, నన్ను నమ్మండి. నేను సేవాభావంతో మీ ముందుకు వస్తున్నా. నాకు ఒక్క ప్రామిస్ ఇవ్వండి. మీ అందరితో కలిసి మొన్న సునీతమ్మని గెలిపించుకున్న అవకాశం నాకు పార్టీ నుంచి నన్ను ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు హరీష్ అన్న గారి డైరెక్షన్లో సునీతమ్మ గారిని మనం అందరం కూడా గెలిపించుకున్నాం. ఆ రోజు మీరందరూ నా కొరకు పనిచేశారు, మేడం కొరకు పనిచేశారు, మీతో కలిసి నేను పనిచేశాను. నన్ను చాలామంది అర్థం చేసుకున్నారు. మరి ఇప్పుడు నేనే ప్రత్యక్షంగా అభ్యర్థినై నేను మిమ్మల్ని ఓటు అడిగినప్పుడు నన్ను అఖండ విజయం ఇచ్చి నన్ను ఘనంగా గెలిపిస్తారా లేదా అనేది నన్ను ఒక్కసారి మీరు స్లోగన్స్తో ఇస్తే నేను ముగిస్తాను. నన్ను గెలిపిస్తారా? లేదా భావించదు, ఎందుకంటే సమయం లేదు కాబట్టి మాట్లాడించలేకపోతున్నాం. మళ్ళీ చాలా సమావేశాలు ఉంటాయి, అప్పుడు మాట్లాడుకుందాం. మీరు పెద్దలు, గౌరవనీయులు, మన ముఖ్య అతిథి అయినటువంటి మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. గౌరవనీయులు మా సీనన్న, దేశపతి సీనన్న వాస్తవానికి కానీ మన సభాధ్యక్షురాలు, మాజీ మంత్రివర్యులు, మన నర్సాపూర్ శాసనసభ్యురాలు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారు, మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన మెదక్ ఎంపీ గౌరవనీయులు శ్రీ వెంకట్రామరెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు దేశపతి సీనన్న గారు, గౌరవనీయులు పెద్దలు మా దేవేందర్ రెడ్డి అన్న గారు, తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, చంద్రగౌడ్ గారు, మా గోపి గారు, దామోదర్ రెడ్డి అన్న గారు, మన్సూర్ గారు, అశోక్ గౌడ్ గారు, వెంకటరెడ్డి గారు, పెద్దలు అనంతరెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా మా గౌరవ ఎంపీపీలు, ఇద్దరు ఏమనుకోకుండా పేర్లు చెప్తలేదని టైం లేదు, గౌరవ జెడ్పీటీసీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, గౌరవ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మా గౌరవ మండల పార్టీ అధ్యక్షులు, రైతు కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులైన మా అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా మీరు చాలా గ్రేట్. 2:30 గంటలైంది మీరు వచ్చి, 5ంటికి వచ్చింది. 7:45 అయినా ఒక్క కార్యకర్త కూడా లేవకుండా ఈ సభను విజయవంతం చేసిందంటే మీ పట్టుదల నాకు అర్థమవుతా ఉంది. నిజంగా మీ యొక్క పట్టుదలకు, మీ క్రమశిక్షణకు హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా,
మరి నర్సాపూర్ నియోజకవర్గం అంటే మన నాయకులు కేసీఆర్ గారికి కూడా ఎంతో ప్రేమ, నాకు కూడా మీరంటే ఎంతో గౌరవం. తెలంగాణ ఉద్యమంలో నర్సాపూర్ ప్రాంతంలో అద్భుతమైన పోరాటాన్ని చూపినటువంటి గడ్డ ఈ నర్సాపూర్ గడ్డ. అందుకే కేసీఆర్ గారు కూడా ఈ నర్సాపూర్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు ఇచ్చినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. దశాబ్దాల కళ నర్సాపూర్ డిపోనిచ్చింది ఈ గులాబీ జెండా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మంజీరా మీద చెక్ డ్యాములు కావాలంటే ఆనాటి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వాలు ఇవ్వలేదు. కానీ ఈరోజు మంజీరా మీద పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టడం వల్ల మన హత్నూర మండలం కానీ మన వెల్దుర్తి మండలం కానీ ఇవాళ కొల్చారంలో కానీ బంగారం లాగా పంటలు పండుతున్నాయంటే అది కేసీఆర్ గారు ఇచ్చిన చెక్ డ్యామ్ల వల్ల, కాళేశ్వరం నీళ్ల వల్ల అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇన్నేళ్లలో ఒక్క ప్రభుత్వం అని ఇచ్చిందా? తెలంగాణనే రాకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే మన మంజీరా మీద చెక్ డ్యామ్లు వచ్చేటియా? ఈ మండు టెండల్లో ఆ చెక్ డ్యామ్లలో గోదావరి నీళ్లు పరవళ్ళు దొక్కుతున్నాయంటే అది కేసీఆర్ ఇచ్చింది కాదా అని ఒక్కసారి గుర్తు చేసుకోండి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇలా కౌడిపల్లిలో 50 పడకల ఆసుపత్రి కానీ, నర్సాపూర్ మున్సిపాలిటీ కానీ, చిలిపిచేడు మండలం కానీ, తండాలు గ్రామ పంచాయతీలు కానీ, తండాకు రోడ్లు మా మదన్నగా యాడ్ చేస్తుండ్రు, మాసాయిపేట మండలం కానీ, ఇవన్నీ ఇచ్చింది మన బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. ఎన్నో కార్యక్రమాలు చేసిన, ఇచ్చిన పని చేసిండు మన కేసీఆర్. ఎన్నికల్లో మాట ఇచ్చిన పని చేసిండు, ఓట్లల్లో చెప్పకుండా చేసిండు మన కేసీఆర్. ఎలక్షన్లలో చెప్పిండు 200 పెన్షన్ 1000 అంటే 1000 చేసిండు, మళ్ళా గెలిస్తే 2000 చేస్తా అంటే 2000 చేసిండు. ఓట్లల్లో మాట ఇవ్వకపోయినా ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు. ఇట్లా చెప్తే ఒక 100 చెప్పచ్చు కేసీఆర్ ఏమి ఇచ్చిండంటే. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల ముందు చెప్పిండ్రు, ఎన్నికలు అయిపోయినాక మర్చిండ్రు. ఓడ దాటిదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప. మన కేసీఆర్ ఏమో ఓట్లల్లో చెప్పినే ఇచ్చిండు, ఓట్లల్లో చెప్పని కూడా ప్రజలకు ఏం కావాలనో చేసిండు. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, పిల్లల చదువుల కోసం ఆలోచించిండు, మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసిండు. నేను ఎక్కువ టైం తీసుకోను, కాంగ్రెస్ నిజ స్వరూపం ఏందో బయట పెట్టాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిందే, వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు కదా అంటే అరచేతిలో వైకుంఠం చూపించింది. జనం నమ్మటట్టు లేదని బాండ్ పేపర్లు వచ్చింది. బాండ్ పేపర్లు ఎప్పుడు రాసుకుంటాం మనం? ఊళ్ళో ఏదైనా భూమికి బయాన పెడితే 5 లక్షలకు ఎకరం కొనుక్కుంటే 1 లక్ష రూపాయలు బయాన్ ఇచ్చిండ్రు, మిగతా 4 లక్షలు 3 నెలలను 6 నెలలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాండ్ పేపర్ మీద 10 రూపాయల పేపర్ 100 రూపాయల పేపర్ మీద రాసుకుంటాం. ఎందుకు రాసుకుంటాం? బాండ్ పేపర్ అంటే నమ్మకం. ఆ బాండ్ పేపర్ మీద రాస్తే వాడు మాట తప్పితే రేపు ఊళ్ళో కూర్చున్నా, పోలీస్ స్టేషన్కి పోయినా, కులంలో కూర్చున్నా అది చెల్తుందని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఈ కాంగ్రెస్ వాళ్ళు జనాల్ని మోసం చేయడానికి మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు. అయినా కూడా జనం నమ్ముతలేరని ఇది రాహుల్ గాంధీ మాట, ఇది మల్లికార్జున ఖార్గే మాట, ఇది మా ఏఐసిసి మాట అని చెప్పింది. నమ్మించే ప్రయత్నం చేసింది. ఇంకా ఒక అడుగు ముందుకేసి మేము మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాము అని నమ్మబలికింది. కానీ ఇలా గెలిచినాకేమైంది? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. చేసిండ్రా? రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, విద్యార్థులకు మోసం, అందరికీ మోసమే చేశారు. ఎవరిని ఉద్ధరించిండ్రు మీరు? ఏమన్నంటే జనం దృష్టి మరల్చాలని ఇవాళ రకరకాల ప్రయత్నాలు, లీకు వార్తలు, ఫేక్ న్యూస్, లీకులు ఫేకులు తప్ప మీ కాంగ్రెస్ 100 రోజుల పాలనలో ఏం చేసింది అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంటున్నాడు నా 100 రోజుల పాలన చూసి ఓటేయండి అంటుండు. ఏం చేసినావు నాయనను? నీ బాండ్ పేపర్లో నీ 6 గ్యారెంటీలు, నీ 13 హామీలు అమలు చేయకుండా నీకు ఓటు అడిగే హక్కు ఎక్కడి? మన నర్సాపూర్ రైతులు ఉండేటువంటి నియోజకవర్గం.
రైతులకు ఎన్ని మాటలు చెప్పిండ్రే? డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అయినాదే ఒకసారి చూడ వీడియో చూడుంటే ఒకసారి చూపి ఏం చెప్పిండో రేవంత్ రెడ్డి ఎట్లా మోసం చేసినాడో జర మా వాళ్ళకి చూపి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళు నవంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ఆయన ఎవరికన్నా కొట్టింది ఎక్కి కూర్చొని చెప్తాం ఊర్లలో గంటేగా. ఇంకేమన్నాడు? ఇప్పుడు వడ్లు వస్తున్నాయి, యాసంగి వడ్లుగా రేపో మాపో ఇన్స్పెక్టర్ పొలాలు ఇక వరికోత మిషన్లు వస్తాయి రేపు మాపు. మరి ఏం చెప్పిండప్పుడు? మేము రాగానే వడ్లకు 500 బోనస్ ఇస్తా, మక్కలకు 400 బోనస్ ఇస్తా, వడ్లు అమ్ముకోకుర్రి అన్నాడు. వానకాలం వడ్లకు ఎగబెట్టినావు నాయన. మరి ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి కదా, ఈ యాసంగి వడ్ల కన్నా మరి బోనస్ ఇవ్వాలా వద్దా? మరి ఒక్కసారి అది కూడా చూద్దాం. వరి ధాన్యం ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళార్లు మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత ఇప్పుడు కొనాలన్నా వద్దా? 2500కు కొనాలన్నా వద్దా? ఇప్పుడు ఇవన్నీ చెప్పిర్రు, నమ్మిచ్చిర్రు, ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు మరి గడ్డెక్కినాక మర్చిపోతున్నారు. ఇప్పుడు యాసంగి వడ్లకు కాంగ్రెస్ నాయకులు ఎవడన్నా ఊర్లలోకి వచ్చిండనుకో, బిడ్డ ఈ వీడియో చూపించి 2500కు వడ్లు కొన్నాకనే మీరు ఓటు అడగాలని చెప్పి ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2500కు వడ్లు కొనకుండా రేపు ఓట్లు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదుగాక లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవి చెప్పే కదా మీరు ఓట్లు వేయించుకున్నది, మాయ మాటలు చెప్పే కదా ఓట్లు వేయించుకున్నది. మరి వచ్చిన వడ్లకు బోనస్ దయచేసి మీరు అందరూ కళ్ళాల దగ్గర ఊర్లలో మీ రైతుల దగ్గరికి పోయి ఇగో ఈ రకంగా మోసం చేసింది, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఈ కొడుకులు 5 ఏళ్ల దాకా దొరకరు, ఇప్పుడే గట్టిగా దొరకబట్టి చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే మా హరీష్ అన్న అసెంబ్లీలో గట్టిగా అడుగుతాడు అని చెప్పాలి. అదే విధంగా రైతు బంధు ఆ రోజు నేను టీవీలో మీరు అందరు చూసిండ్రు. ఆర్థిక మంత్రిగా ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది. ఎల్లుండి సోమవారం నాడు పొద్దుగాలనే మీ ఫోన్లన్నీ మోగుతాయి, రైతు బంధు పైసలు పడతాయని నేను చెప్పిన. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు వస్తే 10,000, మేము వస్తే 15,000 అన్నారు. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిండ్రు, ఇవి ఆపాలన్నారు. ఉన్న పైసల్ని ఆగబట్టి కోతకొచ్చినా దిక్కులేదు ఇప్పటికి. ఇది కాంగ్రెస్ నీతి. మన కేసీఆర్ ఉన్నాక కరోనా వచ్చింది. నేను యాద్ చేస్తున్నా మీకు, 2 ఏళ్లు వరుసగా కరోనా వచ్చినా కరోనా కష్టకాలంలో కూడా టైం మీద రైతు బంధు అందిందా లేదా? మరి ఆనాడు కరోనా కష్టకాలంలో కేసీఆర్ రైతు బంధు ఇస్తాడెట్లా? ఈ కాంగ్రెస్ వాళ్ళు మనం సిలకు పెట్టిన పైసలు రైతులకు ఇయ్యరెట్లా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రైతు బంధు చూపి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే ముందే ఇస్తానడు 15,000. 15,000 లేవు, 10,000 లేవు. మరి ఏమిచ్చిందే రైతులకు నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేసిందా? 2 లక్షల రుణమాఫీ మోసం. మీరు అనుంది మోసం అని గట్టిగా. 2 లక్షల రుణమాఫీ, కరెంటు, 500 వడ్లకు బోనస్, రైతు బంధు 15,000, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. మరి అన్ని మోసాలు ఇంకెందుకు కొట్టేయాలి? ఒక్కటన్నా రైతులకు ఇచ్చిన 6 హామీల్లో ఒక్కటన్నా చేసినారే? కొడుకులు బాడీ పేపర్ల మీద రాసిచ్చారు, నోట్ డాక్యుమెంట్లు ఇచ్చారు, కాళ్ళల్లో మొక్కిర్రు. ఇది ఏఐసిసి మాట అన్నారు. పేదలను కూడా మోసం చేసింది. అవ్వ తాతలకు ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు.
అవ్వ తాతలు కానీ, బీడీ కార్మికులు కానీ, నేత గీత కార్మికులు కానీ, వితంతువులు కానీ, మన డయాలసిస్ ఎయిడ్స్ పేషెంట్లు కానీ ఏం చెప్పిన వికలాంగులకు కానీ వీళ్ళందరికీ ఒక్కసారి అది కూడా చూపి చూసినాక మాట్లాడతాం. వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్కు 500 ఇవ్వమని. ఇప్పుడు సీన్ చెప్పిండట, మనమడొచ్చి కాళ్ళు వస్తాడట. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వస్తాడు. ఒత్తు బిడ్డ 42 లక్షల మంది ఒత్తు. ఇప్పుడుగా యాడిచ్చిన 4,000 ఇచ్చినాడే. ఏమన్నాడు, వచ్చే నెల డిసెంబర్లో 4,000 పెన్షన్ వస్తుంది. నీ మనమడొచ్చి కాళ్ళు వస్తాడు అన్నాడు. ఇప్పుడు ఎవడు వస్తారో రేవంత్ రెడ్డి వచ్చి వస్తాడు ఒక్కొక్కరి. కాంగ్రెస్ లీడర్లు వచ్చి వస్తాడు ఒక్కొక్కరి. 54,000 ఒక్కొక్కలకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 8,000 రూపాయలు బాకీ పడ్డది. పడ్డదా పర్లేదా? 4 నెలలు ఇంటూ 2,000 అంటే 8,000 బాకీ పడ్డట్టు కాదా? ఇవాళ అమ్మా తాతల ఓట్లు అడగాలంటే ఈ కాంగ్రెస్ వాడు 8,000 ఇచ్చినాకనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలి. 8,000 బాకీ పడ్డట్టా పడ్డట. ఇంకా ఘోరం ఏంటంటే మా రామగౌడ్ యాద చెప్తుండే, మధ్యలో అంటే జనవరి నెల ఒక 2,000 ఆయన తెగొట్టిరట. ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిరట. పోయినా జనవరిలో అంటే చూడండి, వెనకటికి కూడా అన్న చూడు, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఈ 4,000 కవసపెట్టే జనవరిలో 2,000 కొట్టింది. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ నీతి. ఇప్పుడు ఎందుకు వేయాలి అవ్వా తాతలు? మోసం చేసింది కాంగ్రెస్. ఆ వీడియోలు చూపించి, బాండ్ పేపర్లు చూపించి ఇవాళ జనంతో ఓట్లు వేసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మోసం కాదా? చీటింగ్ కేసు ఎవరి మీద పెడతాం? ఎవడైతే నమ్మించి మోసం చేస్తాడో వాళ్ళను చీటర్ అంటారు, వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది. అదే విధంగా అక్క చెల్లెళ్ళు వాళ్ళని కూడా మోసం చేశారు. జర చూపిపై ఇంకా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. పడ్డాయి ఎవరింట్లోనన్నా? మీ ఇంట్లో ఎవరికైనా వచ్చినాయే? మరి ఇది మోసం కాదా? ఇలా ఈ రాష్ట్రం రేపటి ఎన్నికల్లో వచ్చే ముందు మీరు బాకీ పడ్డ 10,000 రూపాయలు ఇచ్చినాకనే ఊళ్ళకి రావాలి. లేకపోతే మా అక్క జనాలు సీపులు పట్టుకొని తయారుంటారు. జాగ్రత్త. 10,000 మోసం చేయాలి. ఏమైనా డిసెంబర్లో ఇస్తాడట, చుట్టం వస్తే దావచ్చి వేస్తాడ. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు చేస్తాం దా బిడ్డ, ఊళ్ళకి రాండ్రి మీకు చేస్తాం లగ్గం. ఇక రెడీగా ఉంటారు మా అక్క చెల్లెలు. ఇది మోసం కాదా? ఎన్ని ఇంకా తులం బంగారం ఇస్తాడు. నిజంగా అది కూడా చూపి. షాదీ ముబారక్ కళ్యాణ్ వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే తెలంగాణ బంగారం ఏమో కానీ కళ్యాణ లక్ష్మి బంద్ అయిందన్న అంటుంది. నిర్ణయాలు అవి కూడా బంద్ అయిందట, అవి కూడా తెలియవట. అంటే ఎవరైనా అక్క చెల్లెలు ఏమనుకున్నారు? తులం బంగారం అంటే సెంటిమెంటే. ఇతడేమో నిజంగా నమ్మి ఓట్లేసారు కాంగ్రెస్. ఇంక గెలవగానే ఎగబెట్టారు. ఇలా కేసీఆర్ ఉండగా ఏమన్నా ఓట్ల కోసం చెప్పినాడే? మనం ఎలక్షన్లలో చెప్పలే. గెలిచినాక మొదలు ఎస్టీలతో స్టార్ట్ చేసిండు. 4 రోజులైనాక బీసీలకు ఇచ్చిండు. ఇంకా 4 రోజులైనాక కులం లేదు, మతం లేదు, గరీబోళ్ళ ఇంట్లో ఎవరింట్లో పెళ్లి అయినా 1,00,000 రూపాయలు ఇస్తాను ఇచ్చిండు కేసీఆర్. ఒక పెళ్ళ 2 పెళ్లిలా 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి కింద మన బీఆర్ఎస్ ప్రభుత్వం సాయం చేసింది. వీళ్ళు చూసిండు రేవంత్ రెడ్డి, ముసలోళ్ళంతా కేసీఆర్కే, ఆడోళ్ళంతా కేసీఆర్కే ఉన్నారనుకున్నాడు. వాళ్ళకు 4,000 ఇస్తాను మోసం చేసిండు. మహిళలకు 2,500 అన్నాడు. పెళ్లికి తులం బంగారం అని సెంటిమెంట్ చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేయలేదా? మొన్న ఎప్పుడో పేపర్లో చూసిన, కాంగ్రెస్ వచ్చినాక 3 నెలల్లో బంగారం ధర 15% పెరిగిందట, సిమెంట్ ధర పెరిగిందట, సలాక ధర పెరిగిందట,
ఇసుక ధర పెరిగిందట, కంకర ధర పెరిగిందట. మరి ఎందుకు పెరుగుతున్నాయి ఇంతగానో ఆలోచించాలి. 71,000 రూపాయలకు తులం బంగారం అయిందట. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, ఎప్పుడు ఇస్తావు ఆయన? 71,000 పెళ్లిళ్ళు ఫుల్ అవుతున్నాయి. ఇప్పుడు ఇవాళ 72 అయిందట చంద్రగౌడ్ అంటుంది. అయితే మరి నిన్న మొన్న లగ్గం సీజన్ వచ్చింది, బాగా పెళ్లిళ్ళని మరి రెడీగా ఉన్నారు మా అక్క చెల్లెళ్ళు. మరి కాంగ్రెస్ ఓటు అడగాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఇంకా బాధ కలిగేది ఏంటంటే, మీరు రేపు నర్సాపూర్ దవాఖాన పోండి పొద్దుగాలు ఎవరైనా, లేదా సంగారెడ్డి దవాఖాన పోయి అడుగుండ్రి. కేసీఆర్ ఉండగా లగ్గానికి సాయం చేసిండు. పెళ్ళైనాక ఏడాదికి కాన్పు అయితే అది కూడా తల్లిగారి ఖర్చే ఉంటుంది. మనకు లగ్గం ఖర్చు అప్పులు తీరకముందే కాన్పు ఖర్చు వస్తుంది, 21 దినం ఖర్చు వస్తుంది. కానీ కేసీఆర్ ఆలోచన చేసి ఆ బిడ్డకు ఇబ్బంది కావద్దని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా తీసుకుపోయి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించింది కేసీఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. రేపై నర్సాపూర్ దవాఖానలు అడుగుండ్రి, మీరు సంగారెడ్డి దవాఖానలు అడుగుండ్రి, కేసీఆర్ కిట్ ఇస్తున్నా బంద్ అయిందా తెలుసుకోండి. అంటే నేను అర్థం కాక అడుగుతున్నా, కేసీఆర్ ఉండగా టైం మీద రైతు బంధు పట్టదెట్లా, ఇప్పుడు పడదెట్లా? కేసీఆర్ ఉండగా ముసలోళ్ళకి నెల నెల పింఛన్ వద్దదెట్లా, నువ్వు జనవల్ల ఏవెట్టవెట్లా? కేసీఆర్ ఉండగా మన కేసీఆర్ కిట్ వస్తుంది సర్కార్ దవాఖానల్లా, ఇప్పుడు రాగానే మాయమైతుంది ఎట్లా? కేసీఆర్ ఉండగా కళ్యాణ లక్ష్మి బరాబర్ వస్తుంది ఎట్లా, ఇప్పుడు రాదెట్లా? కేసీఆర్ బయలుక ముందు నీళ్ళెళ్ళలే కాళేశ్వరంకి వెళ్ళి, కేసీఆర్ పొలం బాట పట్టంగానే నాగార్జున సాగర్ ఎడమ కాలువలో నీళ్ళు వెళ్తాయి, కూడెల్లి వాగులో నీళ్ళు వెళ్తాయి, ప్యాకేజ్ ఎయిట్లకి వెళ్ళి వరద కాలువలో కరీంనగర్లో నీళ్ళు వెళ్తాయి. అంటే మీకు చేయచాతనైతే లేదా? మీకు ఏమైతుందని నేను అడుగుతా ఉన్నా. కొత్త ఇచ్చుడు మాట దేవుడు ఎరుగు. కేసీఆర్ ఇచ్చే కళ్యాణ లక్ష్మి బంధువు కాబట్టి, కేసీఆర్ కిట్టు బంధు కాబట్టి తాగడానికి మంచినీళ్లు సరిగా రావాయే, కాలువల కింద నీళ్లు రాక పంటలు ఎండిపోతాయే, టైం మీద రైతు బంధు రాదాయే, కేసీఆర్ ఇచ్చినట్టు 24 గంటల కరెంట్ ఇవ్వైతివి. అడగాలంటే ప్రశ్నించే గొంతును గెలిపియాలి. వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తే సునీతమ్మ గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది ఈ కాంగ్రెస్ ఒక్కటొక్కటి నేను అడగగలుగుతా. ఎందుకు ఈ మాట అంటున్నా? రేపు అసెంబ్లీలో నేను గట్టిగా అడగాలనుకో, మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు 4,000 పింఛన్ ఇయ్యక అవ్వా తాతల్ని మోసం చేసినావు, 15,000 రైతు బంధు ఇవ్వకుండా రైతుల్ని మోసం చేసినావు, తులం బంగారం ఇవ్వకుండా అక్క చెల్లెల్ని మోసం చేసినావు, 25,000 ఇవ్వకుండా ఆడపిల్లల్ని మోసం చేసినావు. ఇట్లా ఇవన్నీ నువ్వు మోసాలు చేసినావు. అందుకే ఎంపీ ఎలక్షన్లలో నీ కాంగ్రెస్ పార్టీకి సురుకు పెట్టిన బిడ్డ, ఇప్పటికన్నా కళ్ళు తెరువు ఇవ్వమని నేను అసెంబ్లీ అడగగలుగుతా. ఒకవేళ దయచేసి వెంకట్రామరెడ్డి గారి కోసం కష్టపడండి. మేము 5 ఏళ్ళు సునీతమ్మ గారు, వెంకట్రామరెడ్డి గారు, నేను మేమందరం కూడా మీకోసం పోరాడతాం, మిమ్మల్ని కష్ట సుఖాల్లో కాపాడుకుంటాం. అదేవిధంగా మన వెంకట్రామరెడ్డి గారు 100 కోట్ల రూపాయలతో మన కార్యకర్తల పిల్లల్ని చదివించడానికి విద్యానిధిని తన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తా ఉన్నారు. మీ పిల్లలు ఏదైనా పెద్ద చదువులు చదవాలంటే తన సొంత డబ్బులతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్ని చదివిస్తా అంటారు. కాన్స్టిట్యున్సీకి ఒక ఫంక్షన్ హాల్ కట్టి 1 రూపాయికే ఫంక్షన్ హాల్ ఇస్తా కార్యకర్తల పిల్లల పెళ్లిళ్లకు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఆయన గురించి నాకు బాగా తెలుసు. గతంలో సంగారెడ్డిలో జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు దుబ్బాకలో ఒక చేనేత కార్మికుల కుటుంబాలు తల్లి తండ్రి చనిపోతే పిల్లలు దరఖాస్తు చేయడానికి పోతే ఆ పిల్లల్ని దత్తత తీసుకొని పిల్లల్ని చదివించి ఉద్యోగం ఇప్పించి పెట్టిన అది కొద్ది కాలం మాత్రమే, కొద్ది కాలం మాత్రమే. ధైర్యంగా ఉండండి. ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా నేను ఎక్కడ వాళ్ళేదో భయపెట్టిస్తానో బెదిరిపోయేటోళ్ళమా మనం? ఉద్యమాల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, పోరాటాల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. పోరాటాలు, త్యాగాలు ఈ తెలంగాణ ప్రజల కోసం చేసిన చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అందువల్ల మనం కలిసి పనిచేద్దాం. ఈ కష్టకాలంలో మీ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్నా తక్కువే అనిపిస్తా ఉంది నాకు. మీ నిజాయితీ, మీ స్ఫూర్తి 3 గంటలైనా
కదలకుండా మీ పట్టుదల చూస్తే వెంకట్రామరెడ్డి గారి గెలుపు ఖాయం 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 అనిపిస్తా ఉంది. జై తెలంగాణ. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.